డిఆర్ఓ గారు మరి యూత్ ప్లేస్ నుంచి ఐసఐ గారు యూత్ ఆఫీసర్ గారు వికారాబాద్ జిల్లా యూత్ ఆఫీసర్ గారు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సెలబ్రేషన్స్ వైభవంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు, యూనియన్ మంత్రి గారు మన్సుఖ్ మాండవ్య గారు అందరూ కూడా అన్ని జిల్లాల పార్టీ అన్ని ప్రభుత్వాలు ఈ సెలబ్రేషన్స్ వైభవంగా చేసుకోవాలని వాళ్ళు చెప్పారు. కొన్ని ప్రోగ్రామ్స్ దీనికి కారణం ఏంటంటే ఈరోజు భారతదేశం ఉన్నదంటే ముఖ్యమైన స్వాతంత్రం వచ్చింది, ఎంతోమంది గొప్ప నాయకులు ఉండే, కానీ భారతదేశం ఒక దేశమే. ఎందుకంటే ఎంతో రాజ్యాలు ఉండేది, రాజులు ఉండేది, నవాబు ఉండేది, నిజాం ఉండేది. ఇవన్నీ చిన్న చిన్న దేశాలను ఒక్కటిగా కలిపి ఐక్యత చేసింది సర్దార్ వల్లభాయ్. కానీ తన చరిత్ర చూస్తే నిజంగానే నమ్మలేదు. అప్పుడు ఎంతో మంది గొప్ప నాయకులు ఉండేది, కానీ ఈ నాయకుడు నిజంగానే రైతు చిన్నప్పుడు పొలాలకు పోయి పనిచేసేది, వ్యవసాయం చేసేది. ఒక రైతు కుటుంబం పెరిగి తను మెట్రికులేషన్ కంప్లీట్ చేశాక యూనివర్సిటీకి పోతుంది పైసలు లేకుంటే. కానీ ఆ రోజుల్లో లీడర్గా ఉంటాను, లీడర్షిప్ ఎగ్జామ్ రాస్తే ఒక మ్యాజిస్ట్రేట్ ఆఫీసర్ లీడర్గా పనిచేయవచ్చు. ఎవరికైనా రెవెన్యూ సమస్యలు ఉంటే అడ్వకేట్ను హైర్ చేసే బదులు ఒక రెవెన్యూ లీడర్గా పనిచేసి దాని తర్వాత పట్టణానికి వచ్చింది, ఊరి నుంచి జిల్లా నుంచి పట్టణానికి వచ్చింది. తర్వాత లండన్ పోయి కలిస్తారు, అంటే ఒక రైతు బిడ్డకి పోయి లండన్ పోయి కలిస్తారు. గొప్ప గొప్ప కుటుంబాల నుంచి ఎంతోమంది నేను రైతుల వ్యవసాయం చేసి దేశాన్ని ఇప్పుడు అంటాము ఆయన మ్యాన్ ఆఫ్ ఇండియా. దీనికి ఎంతో కారణం, ఎందుకంటే ఆయన నిర్ణయాలు ఇంకా ముందుకు ఉంటాయి. మన దేశానికి ఏం మంచిది అది ఒకటే సూచన చేసి ఎన్ని ఆపదలు ఉన్నా, ఎన్ని అపోహలు ఉన్నా ఇవన్నీ రద్దు చేయకూడదు. ప్రత్యేకంగా మన తెలంగాణ వాసులు మరీ రుణపడి ఉండాలి సర్దార్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ గురించి చెప్తాను, ఎందుకు ప్రత్యేకంగా మనం రుణపడి ఉండాలి సర్దార్ వల్లభాయ్ పటేల్. 6వ తారీఖు నవంబర్, 6వ తారీఖు అక్టోబర్ నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు నడుస్తుంది. ఇక్కడ ఎస్ఏ రాయడం, ఎస్ఏ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్, తర్వాత రీల్స్ తయారు చేస్తారు. ఇవాళ రీల్స్ తయారు చేస్తారు. ఈ 3 కాంపిటీషన్స్ మొదలైనవి. ఇది ఆన్లైన్ కాంపిటీషన్స్. ఇది గెలిచిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ గెలిచిన వాళ్ళు, రాష్ట్ర లెవెల్ గెలిచిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సర్దార్ పటేల్ ఆ స్టాచ్యూ ఉన్నది, ప్రపంచంలోనే అనేక పెద్ద స్టాచ్యూ, నర్మదా నది కొట్టి ఆ స్టాచ్యూకు పోయే యాత్రలను పాల్గొనే అవకాశం ఉంది. ఇదే కాక ఇక్కడ మన డిస్ట్రిక్ట్, మన జిల్లాల 10వ తారీఖు ఒక డేట్ నిర్ణయం కాలేదు, 10వ తారీఖు తర్వాత 10వ తారీఖు నవంబర్ 10 తర్వాత 2-3 రోజుల తర్వాత పాదయాత్ర ఉంటుంది యువకులతో, స్టూడెంట్స్తో. ఆ పాదయాత్ర 6-7 కిలోమీటర్లు ఉంటుంది. దాంతో సహా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవే కాక ఇక్కడ కూడా ప్రతి స్కూల్లో ఎస్ఏ రాయాలని మేము పోయి చెప్తాము. అయితే ఇది 25 నవంబర్ వరకు. కానీ కారణం ఏంటంటే దేశభక్తి చాలా ముఖ్యమైనది. ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులను
గుర్తించడం మన గొప్ప నాయకులు. కానీ సర్దార్ పటేల్ గారి వారు దేశానికి చేసిన వాళ్ళ కాంట్రిబ్యూషన్ మనం చాలామంది పిల్లలకు ఈ తరం పిల్లలకు చిన్న పిల్లలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అందుకే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మన తెలంగాణ ప్రజలకు ఇంకా ఎక్కువ రుణపడి ఉండాలి. ఆ రోజుల్లో భారతదేశం స్వాతంత్రం వచ్చినాక ఎన్నో చిన్న చిన్న రాజ్యాలను సర్దార్ పటేల్ ఆ రాజులను పోయాడు. ఎందుకంటే బ్రిటిష్ ఒక కండిషన్ పెట్టింది ఏంటంటే మీరు రాజులను ఒప్పియాలి, ఒప్పిస్తేనే వాళ్ళు భారతదేశంలో కలిసిపోతారు. అట్లా జూనాగఢ్ అనేది ఎన్నో ఉన్నాయి. అక్కడ ముస్లిం రాజులు, ఇక్కడ నిజాం రాజు, శ్రీనగర్ మన కాశ్మీర్లో హిందూ రాజు, వీళ్ళందరితో మాట్లాడి కలిసి మన దేశం. కానీ తెలంగాణలో నిజాం సర్కార్ ఉండే నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తర్వాత మంచి వ్యక్తి అయిన రాజు, కానీ తన కంట్రోల్ మొత్తమే నిజాం ఉస్మాన్ అలీ ఖాన్కు కాకుండా రాజుకు మన హైదరాబాద్ రాష్ట్రం ఉంటే, తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రం కంట్రోల్ ముఖ్యంగా తెలంగాణ అంటే కొంచెం గుల్బర్గా, కర్ణాటక, మళ్ళా మహారాష్ట్ర బాగా మొత్తం కంట్రోల్ పోయింది. రజాకారు కాసిం రిజ్వీ అంటే రజాకారు లీడర్ బయట నుండి గుండాలను కశ్మీర్కు తీసుకొచ్చి మన ప్రజల మీద దాడి చేస్తే మర్డర్ రేప్ అయితే చాలా మంది ఇక్కడ నుంచి పారిపోయారు. ఆంధ్ర, తెలంగాణ, తెనాలిలోనో లేకుంటే కర్ణాటకలో అక్కడ పోయింది. ఎందుకంటే ఇక్కడ ఉంటే రక్షణ ఉండదు, మహిళలకు రక్షణ లేదు. ఎంతోమంది పురుషులను చంపేయడం ఉంటే అటువంటి పరిస్థితి విశాఖపట్నం జిల్లా అప్పుడు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఉండే. మురుగుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి, కేవీ రంగారెడ్డి గారు, మాణి చెన్నారెడ్డి గారు. అయితే ఇక్కడ మర్డర్ టు రేపు రసాకారం చేసుకుంటే వీళ్ళు అంటే మొట్టమొదలు వీళ్ళు నెహ్రూ గారికి ఉత్తరాలు రాస్తారు అని రెస్పాన్స్ ఉంటారు. తర్వాత వీళ్ళు బాంబేలా మురుగుల రామకృష్ణారావు గారు, కేవీ రంగారెడ్డి గారు, నెహ్రూ గారికి మర్డర్స్ జరుగుతుంది. మన భారతదేశం ఏమైనా చేయాలి, ఆర్మీ ఏమైనా చేయాలి. ఎందుకంటే ఇక్కడ నిజాం కంట్రోల్ పోయింది, రజాకారులు మర్డర్ రేప్ చేస్తున్నారు ఊర్లల్లా, పట్టణాలలో. అంటే నెహ్రూ గారు అంటే కొంచెం ఆగా ఇంకా అయితే మళ్ళీ ఉత్తరాలు రాస్తారు. ఢిల్లీ పోతారు. ఢిల్లీ పోయి మళ్ళీ నెహ్రూ గారు కలిస్తే అంటే ఇప్పుడే మన పార్టీషన్ అయింది, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయింది, లక్షలాది మంది చనిపోయింది. మళ్ళా ఇది కూడా ఇది కలిపితే భారతదేశంలో కలిపితే ఆర్మీ తోటి మళ్ళా ఎక్కువైంది. ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఎంతోమంది సంస్థలు మీకు తెలియదు. మీకు నేషనల్ పాలిటిక్స్ కొంచెం ఆగాలి. కానీ ఇక్కడైతే పిట్ట మధ్యాహ్నం మర్డర్ జరుగుతుంది. అయితే అప్పుడు ఏం చేయాలని తెలియక కేఎం మున్షి గారు నెహ్రూ గారు కేఎం మున్షి గారు కాంగ్రెస్ పార్టీ తనను భారతదేశం నుంచి హైదరాబాద్ అనే దేశాన్ని ఒక అంబాసిడర్గా, ఏజెంట్ జనరల్గా అపాయింట్ చేసి, అయితే నెహ్రూ గారిని అడిగితే అయితే వీరు దిక్కులేక కేఎం మున్షి గారు సలహా ఇచ్చింది ఏంటంటే మీకు పోయిన గురించి తెలుసుంటే ఏమైతే కదా ఒకటే ఒక మార్గం ఏంటంటే మీరు సర్దార్ పటేల్ గారు, అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆరోగ్యం మంచిది దేరాదూన్ అయితే దేరాదూన్గా అప్పుడు ఆ రోజు దేరాదూన్ పోవాలంటే 3 రోజులు ప్రయాణం. అప్పుడు
ఏవి రంగారెడ్డి గారు, చురుకుల రామకృష్ణారావు గారు, మరి చెన్నారెడ్డి గారు, ఈ ప్రాంతాలు ఇంకా రావాల్సిన వీళ్ళు ముగ్గురు వల్లభాయ్ పటేల్ గారి దగ్గర పోయి కలుస్తారు. కలిస్తే తను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ సమాచారం బయటికి పోతలేదు, ఇది వేరే దేశం ఉంది. ఆ రోజుల్లో ఇంటర్నెట్లు, యూట్యూబ్లు ఇవన్నీ వాట్సాప్ ఏం లేదు. అండ్ న్యూస్ పేపర్ అక్కడ పోకపోయేది. అయితే నిజంగానే ఇట్లా అవుతుందా? ఇప్పుడు అవుతున్నాయి సార్, మర్డర్లు ఫోర్స్ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అయితే నిజంగానే ఘోరంగా పరిస్థితి కొన్ని గ్రామాలలో అని చెప్తే అట్లా నాకు కొంచెం సమయం, ఒక వారం సమయం, అంటే ఒక వారంలోనే నిర్ణయం తీసుకుంటాను. దాన్ని ఆపరేషన్ పోలో పెట్టి భారతదేశ సైన్యం. అందుకే మనకు ప్రత్యేకంగా తెలంగాణకు మన రంగారెడ్డి సిద్ధాంతం, వికారాబాద్ సిద్ధాంతం ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం తప్పనిసరిగా భారతదేశం ఐక్యత చేసినాక మన తెలంగాణ ప్రజలైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ రుణపడి దేశవ్యాప్తంగా ఇది ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దేశాన్ని ఐక్యత చేసిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది వచ్చే తరాలకు కూడా తెలుసుండాలని మరోసారి స్కాన్ చేస్తే పర్సనల్ సార్ సార్